గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మా అత్తగారి ఆధ్వర్యంలో మామిడికాయ పచ్చడి చేస్తున్నాము. ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. రీచ్ టు గడ్యానారం మార్కెట్ టు బై మ్యాంగోస్ ఫర్ మ్యాంగో పికల్. గడ్యానారం మార్కెట్కి వచ్చాము. మామిడికాయ పచ్చడి పెట్టడానికి మామిడికాయలు సెలెక్ట్ చేయాలి కాబట్టి దిల్షుఖ్నగర్ రూట్లో కొనేటప్పుడు మీకు ఒక క్లిప్ చూపిస్తాను. సెలెక్షన్ ఆఫ్ మ్యాంగోస్. ఒక్కొక్క ఫేస్ మిస్ కాకుండా చూడండి, బికాస్ క్వాలిటీ ఆఫ్ మ్యాంగోస్ అనేది ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ. These are the mangoes which collected for pickle preparation. ఈ కాయ వెరైటీ ఏంటి తెలీదు. ఈ రెండు ఇవి నాకు తెలుసు. ఇవి జలాలు, పచ్చడి మామిడికాయ. ఇది కూడా ఒక వెరైటీ. ఇది తెల్ల గులాబీ, వైట్ రోజ్. బట్ వైట్ లేదేంటి? రోజు కూడా ఆఫ్టర్ కటింగ్ విల్ ఫైండ్ అవుట్. మ్యాంగో. దిస్ ఇస్ లాక్డౌన్ ప్రిపరేషన్ ఆఫ్ మ్యాంగో పికల్. లాక్డౌన్ మూమెంట్. These are the jars for preparation of mango pickle. Liters and 6 liters jars for mango pickle preparation. Still they are soaking. These are the jars for preparation of mango pickle. Still they are soaking. Now this step is నీళ్ళు ఏమైనా పెట్టాలమ్మా? దేనికి ఏమన్నా అవసరం లేదు కదా, కడగటానికి తుడతానికి కదా. తుడిసి దేంట్లో వేస్తావు? ఇందులోనే వేస్తావా? డబ్బాలో? ఒక డబ్బా మనం తీసుకోవాలి, చూసుకొని ఎండబెట్టాలి. దాంట్లోనే వేస్తావు అంటావా? డబ్బాలో తీయాలి డబ్బా. నేను అక్కడి నుంచి తెచ్చింది ఇది కాదు, ఈ డబ్బా. అందుకే అయితే కాయలు తీసి ఇంకొకటి వేయటానికి ఒక టబ్బు లాంటిది కావాలి నీకు, అంతేగా? ఒకటి ఉందా బేషన్? ఉంది ఉంది ఉంది. ఒక్క నిమిషం. ఒకసారి తుడిసి సరిపోద్దా ఇది? ఒకసారి తుడిసి కట్ చేసుకోవడం. తర్వాత కట్ చేసాక లోపల అది ఏమైనా తీస్తారా? జీడిది ఏదో జీడి తీస్తాము. ఇంకొకటి పొరలా ఉంటుంది, అది కూడా తీయాలా? పొర తీయకూడదు. పుల్లగానే కట్ చేసినప్పుడు చూస్తావు. ఆడ గడ్డెనారం దగ్గర తీసుకున్నాం. గడ్డెనారం అదే కొత్తపేట, అదే పెద్ద కూరగాయల మార్కెట్ అన్ని పక్కన.
లాక్డౌన్ మ్యాంగో పికిల్, మ్యాంగో కటింగ్. చూడండి మామిడికాయ ముక్కలు గట్టిగా అర్థం కావట్లేదు. ప్రిపేరింగ్ మ్యాంగో పికిల్. అదే ప్రిపేరింగ్ మ్యాంగో పికిల్. కొంచెం వంగాలి ఎందుకంటే మ్యాంగో కత్తికి కటింగ్. నువ్వు ఆర్టిస్ట్ చేయాలి. ఇక్కడ రికార్డ్ చేయి. వస్తుందా? ఓకే. ఇది చెయ్యి just. స్లో. అయిపోయింది. చెప్పదులే. ఓకేనా? ఒక్క నిమిషం. ఓపెన్ గార్లికా అంతేనా? ఇది పీల్డ్ ఈ కాలనీలో అందరికీ ఎక్కడైనా మనకి అత్తగారు అడిగి ఉన్నాయా? కడిగి పోలిచ్చినారు. శుభ్రం చేసుకున్నా అంటే మా ఇంట్లో మెట్ల దగ్గర చేసిన బోర్లే చేసిన అది కలుపుతారా? ఉంచుకో. మెట్ల కింద షెల్ఫ్ ఉంది కదా, అవును. అది కొన్నిసార్లు. ఈరోజు లాక్డౌన్ టైంలో మామిడికాయ పచ్చడి పెట్టబోతున్నాం. మా అత్తగారైన భువనగిరి అల్ఫోన్సన్ గారి సాయంతో లాక్డౌన్ టైంలో మామిడికాయ పచ్చడి ఇప్పుడు ఎలా పెట్టాలో తెలుసుకుందాం. అత్తగారు నమస్కారం. చెప్పండి, మీ ఒపీనియన్ చెప్పండి. ఎలా 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 స్టార్ట్ ఎలా అంటే నేను ఇప్పుడు ఇది సీజన్ అండి, మామిడికాయల సీజను. తర్వాత ఎక్కువగా మనం ఆంధ్ర తెలంగాణలో మామిడికాయ పచ్చళ్ళు ఎన్ని ఉండలేరు మనం. అయితే నేను వీళ్ళకి చిన్న సలహా ఇచ్చాను, మీరు ఖాళీ ఉన్నారు ఈరోజు, వెళ్ళి మార్కెట్కి వెళ్ళి మామిడికాయలు తీసుకురండి అని చెప్పాను. అయితే ఈ సైజు మామిడికాయలు దొరికినాయి మార్కెట్లో, వాళ్ళు చూసి తీసుకొచ్చారు. ఏ రకం మామిడికాయ? ఇవి జలాలండి, జలాలు. ఎర్ర గులాబీలు కూడా మామిడికాయ పచ్చడికి అవసరమే ఉంటాయి. ఇవి జలాలు. అయితే కొంచెం చిన్న సైజు ఉంది కాబట్టి ఈ సైజు ఇది 50 కాయలకి 13 కిలోలు ముక్కలు వచ్చినాయి. 50 కాయలు ఈ సైజు కాయలకి 13 కిలోలు ముక్కలు వచ్చినాయి. అదే కొంచెం పెద్ద సైజు అయితే 15 కిలోలు ముక్కలు వస్తాయి. మనం ఏం చేయాలంటే వీటిని ఫస్ట్ తీసుకొచ్చి మార్కెట్ నుంచి శుభ్రంగా తొట్లో టబ్లో వేసి శుభ్రంగా కడిగి దాన్ని బట్టతో తుడిచి శుభ్రంగా తర్వాత ముక్కలు కొట్టుకోవాలండి. జాగ్రత్తగా చితురు కాకుండా ముక్కలు కొట్టుకొని ఆ ముక్కల్ని మనం దాంట్లో జీడి తర్వాత లేయర్ లాంటిది పొట్టు ఉంటుంది, అది కూడా తీసి శుభ్రంగా ముక్కలు తీసి ఒక పక్కకు పెట్టుకోవాలి. ఆ పెట్టుకున్న ముక్కల్ని మనం మళ్ళీ కొలత చేసుకోవాలి. ఆ కొలత చేసుకొని ఈ లోటాతోని కొలత చేసుకొని ఆ కొలతకి దానికి ఈ డబ్బాకి ఈ లోట అంటే ఇది కిలో అంటే కిలో వస్తుంది. ఇప్పుడు 50 కాయలకి 13 కిలోలు ముక్కలు వచ్చినాయి ఈ సైజు వాటికి. ఇది కిలో డబ్బా. ఈ డబ్బాకి మనము ఈ డబ్బాకి మనము దీన్ని మనం పూర్వం మన ఇళ్ళల్లో కూడా మనం దీన్ని కొలతలుగా మన బియ్యం వేసుకోవడానికి, ఇంట్లో ఇంకా వేరే ఏదైనా పిండిలు కొలుసుకోవడానికి ఇది ఇలాంటి పావుసేరు డబ్బా అంటారు దీన్ని. అయితే ఈ కిలోకి ఈ డబ్బాతోని పావుసేరు నిండుగా ఇలా నిండుగా మనం కారం వేసేసుకోవాలి ముక్కలు. కారం అంటే మీరు పట్టించిన కారం లేకపోతే మార్కెట్లో తీసుకోవాలి? కారము మనము నేను ఇదేం చేస్తానంటే నేను పట్టించాను. మంచి మంచి ఇందులో తేజకాయలు వేరే కాయలు 2 కలిసి మొత్తం తేజకాయలు అయితే కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి 2 రకాలుగా పట్టించాను. అందులో ఉప్పు కూడా నేను 2 కిలో మిరపకాయలకి 3/4 కిలో ఉప్పు పోసి పట్టించాను. ఆ విధంగా మామిడికాయ పచ్చడిలోకి నేను తయారు చేశాను. అయితే అలాంటి కారాన్ని మనం
ఈ కిలో ముక్కలకి ఈ డబ్బాతోని ఉప్పుతోని కలిపి కిలోకి పావుసేరు వేయాలి. 3 గిద్దలు కారం వేయాలి. కిలోకి 3 గిద్దలు కారం వేయాలి. అదేవిధంగా మెంతిపిండి, ఆవు పిండి దీనిలో పావు భాగం అందులో వేసేయాలి. ముక్కలలో వేసి మనం కలుపుతూ ఉండాలి. ఇప్పుడు నేను కలుపుతుంటా, మీరు చూడండి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ నేను పెద్ద గిన్నెలో వేసి ఇవన్నీ 7 ముక్కలుగా 7 కిలోలు అండి ఇవన్నీ ముక్కలు. ఈ డబ్బాలో వేస్తున్నాను. ఇవన్నీ 7 కిలోల ముక్కలు. ఇది ఆ గిన్నెతో కొలత చేశాను. ఆ గిన్నెలో 7 కిలోల ముక్కలు పట్టినాయి. 7 కిలోల ముక్కలు పట్టినాయి. దీంట్లో ఇప్పుడు నేనేం చేస్తానంటే కారం 7 కిలోలకి 7 పావుసేర్ల కారం పోస్తున్నాను. 7 కిలోలకి 7 కిలోల కారం పోస్తున్నాను. అంటే ఉప్పు, ఆవు పిండి, కారం 3 ఉన్నాయండి ఇందులో. ఈ విధంగా పోస్తున్నాను. 7 పావుసేర్లు పోస్తున్నాను. 7 కిలోలకి 7 పావుసేర్లు పోస్తున్నాను. 3 ఈక్వల్ ఉన్నాయండి. ఈక్వల్ అంటే ఈ లోటాల కారంలో ఈక్వల్గా కలుపుకున్నాను. ఎంత అయితే అంత సరిపోద్ది అన్నట్టు. ఈ విధంగా చెప్పినా కదా అని 7 మళ్ళీ రెండోసారి ఇవి 6 కిలోల ముక్కలండి. ఇవి 6 కిలోల ముక్కలు వేయించాలి. తర్వాత ఇవి కిలోన్నర వేసుకున్నా మంచిదేనండి. ఎల్లుల్లిపాయలు మన ఇష్టం. ఈ విధంగా చల్లుకోవాలి. ఈ విధంగా పోసిన తర్వాత మళ్ళీ ఈ ముక్కలు మళ్ళీ 7 కిలోల ముక్కలు మళ్ళీ పోయాలి. మనకి అవసరమైతే మనం కిలో కూడా పోసుకొని కలుపుకోవచ్చు. కాబట్టి ఇంకా టైం కలిసి వస్తుందని 7 కిలోల ముక్కలు మనం ఇట్లా చేయడం జరిగింది. ఒక గిన్నెలో ఇప్పుడు దీంట్లో ఈ కారం అంతా కూడా పోయచ్చు. ఇది నేను ముందే అంతా కొలిసి పెట్టుకున్నా కాబట్టి కిలోకి ఇంత అని చెప్పేసి ఇదంతా కలిపేసుకోవచ్చు. దీంట్లో ఈ విధంగా కలిపేసుకోవచ్చు. ఈ విధంగా కలిపేసి తర్వాత ఇలాగనేసి ఇప్పుడు ఇందులో ఫస్ట్ మనం అండి పోసుకుంటున్నాం. తర్వాత ఇందులో మనం తర్వాత నూనె వేయాలి. నూనె పప్పు నూనె అంటారండి. దీన్ని కాస్ట్ వచ్చి 300 దాకా ఉంటుంది. నువ్వు నూనె, పప్పు నూనె అంటారు. నువ్వుల నూనె, నువ్వు పప్పుల నూనె 3 కిలోలు వేసి పోసాను. ఇప్పుడు ఇది 3 కిలోలు పోస్తున్నాను. పోసి ఇలాగ కలిపెట్టి తర్వాత ఈ ఎల్లిపాయల ముక్కలు కూడా వేసేయాలి. దీంట్లో పెట్టి కింద పట్టుకుంటారు. పోసి నేను పోస్తున్నాను. ఫస్ట్ ఇది కిలో ప్యాకెట్, అదేవిధంగా 2వ ప్యాకెట్ కూడా 2వ ప్యాకెట్ అండి. అంటే మనం ఇప్పుడు 14 కిలోల ముక్కలకి 3 కిలోలు నూనె అని పోసాను ఇప్పుడు. కానీ మనం రేపు ఈరోజు నుంచి ఇలాగా రేపు మనం ఇది తగ్గే కొద్దీ మనం ఇంకా 2 కిలోలైనా పట్టుద్ది ఇందులో. అంటే రోజు తిప్పుకోవాలా 3 డేస్ మనం? చెప్తాను. ఇప్పుడు 3 కిలోలండి టెంపరీ ఫస్ట్ పోసింది. అయితే ఇది తెల్లారే వరకు నీరులాగా వచ్చి ఇట్లా పైన ఊట వస్తుంది. ఆ ఊట వచ్చినప్పుడు ఒకసారి మనం ఇట్లా కలిపేసుకున్నాము. కలిపి తర్వాత ఇప్పుడు ఎల్లిపాయలు దీంట్లో మళ్ళీ ఒకసారి వేయాలి. ఒక పైన ఎల్లిపాయలు ఎన్ని వేసుకున్నా మంచిదేనండి. మనకి హెల్త్ పరంగా చాలా మంచిది ఎల్లిపాయలు. ఈ కరోనా టైంలో అందరికీ చాలా ముఖ్యమైన ఆహారం ఇది. అవును, మంచి ఎల్లిపాయలు పచ్చి ఎల్లిపాయలు కూడా మనకి తినొచ్చు, కానీ ఇందులో వేసుకుంటే ఇంకా మంచిది. ఈ విధంగా చేసిన తర్వాత మనం ఇప్పుడు ఈ ఆయిల్
దీంతో సరిపోలేదు, తడి పొడిగా వచ్చింది ప్రస్తుతము. రేపు ఉదయం కల్లా ఇది అంత మగ్గినట్టు అవుతుంది ముక్కలకి. మగ్గిన తర్వాత మళ్ళీ కలుపుకొని అవసరమైతే ఇంకా 2 ముక్కలు 14 కిలోలకి ముక్కలకి దాదాపు 4 కిలోలు 5 కిలోలు నూనె పట్టుద్ది. అది మనకి గుర్తుంది. 5 లీటర్ల ఆయిల్ పడుతుంది అనమాట. 5 లీటర్ల ఆయిల్ పట్టుద్ది. అది ఈ ఆయిల్ ఇంపార్టెంట్ అంటే ఈ ఆయిల్ వల్ల రుచి వస్తుందా పచ్చడికి? రుచి వస్తుంది. అంటే మనకి ఇష్టం అండి. నిల్వ ఉంటుందా? నిల్వ ఉంటుంది, ఒక సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. కొంతమంది ఏంటంటే పల్లి వేరుశనగ నూనె కలుపుతుంటారు. వేరుశనగ నూనె కలిపినప్పుడు కంపల్సరీగా మనం తాళం వేసుకోవాలి. తాళం వేస్తే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. డైరెక్ట్ పచ్చడి కలుపుకోవచ్చు. అట్లా ఆ విధంగా మనం దీన్ని చేసాము. ఇది ఎన్ని రోజులు మనం నానబెట్టాలి దీన్ని? నెక్స్ట్ డే పొద్దున్నే ఇప్పుడు ఇది ఇట్లా మనం చూసాం కదా, ఇప్పుడు అంత డ్రైగా ఉంది. రేపు పొద్దున్న కల్లా ఇది పుల్లటి మామిడికాయ కాబట్టి అంత మొత్తం వచ్చేస్తుంది అనమాట. మొత్తం నీరు వచ్చేస్తుంది. కొంచెం మళ్ళీ కలపాలి. డే బై డే రోజు కలపాలి. రోజు కలిపేయాలి. తర్వాత ఒక వారం 10 రోజులకు కానీ చక్కగా మనకి తినడానికి అవకాశం ఉంటుంది. చూడండి ఇప్పుడు ఎలాగ కలర్ వచ్చేసింది, రెడ్గా వచ్చేసింది చక్కగా. తర్వాత ఇప్పుడు అది సరిపోద్ది. ఇప్పుడు ఈ పట్టించిన కారం కాబట్టి చక్కగా వచ్చింది మంచిగా. ఈ విధంగా మనం పచ్చడి కలిపి పెట్టుకోవచ్చు. పల్లి నూనె వేరుశనగ నూనె అయితేనేమో వేయించి పెట్టుకోవచ్చు, తాలింపు వేసి పెట్టుకోవచ్చు, ఇష్టం. కానీ సంవత్సరం దాకా చక్కగా ఉంటుంది. 3వ రోజు కూడా మనం కలుపుకోవాలి. నూనె సరిపోయిందా, ఉప్పు సరిపోయిందా, 3వ రోజు కూడా సాగుంటే మళ్ళీ వేసుకో. కానీ సరిపోతుంది ఈ కొలత ప్రకారంగా. సరిపోతుంది. కారం కూడా ఎక్కువ అవ్వదు. 3 రోజుల తర్వాత మళ్ళీ మనం జాడీలు ఎప్పుడు పెట్టుకోవచ్చు? జాడీలో ఇదంతా ఇందులో మంచిగా వచ్చిన తర్వాత జాడీలకి ఎత్తి పెట్టుకొని మూతలు చక్కగా పెట్టుకుంటే బాగుంటుంది. ఒకసారి చూపించు. రెడ్గా వచ్చింది, ఎంత రెడ్గా ఉంది చూడండి. మంచి పట్టించిన కారం ఇది. ఈ తేజకాయలు మామూలు కారం 2 కలిసింది. ఉట్టి మామూలు కారం అయితే చప్పగా ఉంటుంది కూర, పచ్చడి టేస్ట్ ఉండదు. కానీ కొంచెం పచ్చడి అంటే కారం తగలాలి. అది నెక్స్ట్ డే తర్వాత రోజు మామిడికాయ పచ్చడి కలపటం.